వస్తాడో ఏం వార్త తీసుకొని వస్తాడో పిలుద్దా ఉండుర్రి. దగ్గరకు వచ్చినా ఇక ఈ పెద్ద విమానం దిగి ఇంకో భూమి మీద దిగబోతున్నా. హలో 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 వినబడుతుందా? ఎవరైనా ఉన్నారా? కంట్రోల్ బియ్యం రూమ్. హలో. ఓ బియ్యం గ్యాస్ నూనె ఏంది ఎక్కడికో పోతున్నా అంటున్నావు, ఎటు పోతున్నావు? హలో కంట్రోల్ రూమ్, నాకు వింత జీవి మాటలు వినబడుతున్నాయి. నాకు దాంతో ఆపద వచ్చే అవకాశం ఉన్నది. నన్ను కాపాడే ఉపాయం ఏమైనా ఉంటే ఆలోచించారా? హలో హలో హలో. వింత జీవి ఎవరు ఉన్నారా ఇక్కడ? ఏంది నన్నే అంటున్నావా? ఉండు తాత నీ సంగతి చెప్తా. అది నా వైపు వస్తున్నది. ఇక్కడ నన్ను కాపాడే నాదు లేడా? ఇక్కడ ఉన్నప్పుడు కదా. అయ్యో నువ్వెక్కడికి పోయినా నిన్ను వదిలిపెట్టా, నీ ఎంబటే పడతా. నీ మీద మండిపోయా కానీ నా ఎంబడి పడతావు. నువ్వేది కత్తావు? నేను ఎవరు లేని కాడికి పోయి మంచిగా హాయిగా బతుకుదామని పోతాంటే నా ఎంబడి పడతావు. ఎక్కడికి పోతున్నావు? ఇంతకు నువ్వు ఎక్కడున్నావు? నేను ఏదో భూమి పోతానా? అక్కడనే గుడి చేసుకొని బతుకుతా. నన్ను వార్తలు గీర్తలని ఎంబడి పడకు. నేను పోతాను. ఇయ్య లాస్ట్ వార్తలు తాత. ఏరే భూమా ఎక్కడున్నదని పోతున్నావే? కిందేడు లోకాలు మీదేడు లోకాలు లేవా? దాంట్లోనే ఏదో ఒక దాని మీద పోతా. నేను ఇక అక్కడనే ఉంటా, మళ్ళీ ఇక్కడికి రాను. ఇక నేను పోతానా? నువ్వు పో. కిందేడు లోకాలు మీదేడు లోకాలా? అక్కడికి పోవాలంటే ఆటలు అనుకుంటున్నావా? అయినా అక్కడికి పోయి నువ్వు ఒక్కనివే ఎట్లా బతుకుతావే? మంచిగా ఆరాంస్గా బతుకుతా. ఆ భూమిని ఖరాబ్ చేసే పని చేసుకొని ఎవరు అక్కడికి రానియా. భూమి ఖరాబా అంటే ఏం చేస్తారు? ప్లాస్టిక్ సంచులు తెస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి మురుగు నీళ్లు మంచి నీళ్ళలో కొదిలి పెడతా అంటారు. గుస పొగ వదిలిపెట్టే కార్లను బస్సులను తెచ్చుకుంటారు. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు నువ్వు చెప్పినట్టు ఉండాలా? ఉండాలి. అట్లా ఉన్నోళ్ళే భూమి మీద బతికేందుకు ఒప్పుకుంటా. లేకపోతే మెడలు వచ్చి కిందకు నూకుతా. ఏంటియో నువ్వు అక్కడ పెట్టే కండిషన్లు? ఎవరైనా సైకిల్ మీదనే తిరగాలి. పంటలు పండితే పురుగు మందులు ఏం కొట్టద్దు. కంపెనీల పేరుతోని కెమికల్స్ భూమిలోకి ఇవ్వద్దు. చెట్లు నరకద్దు, చెరువులు కూర్చొద్దు. అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? పగలు ప్రతీకారాలు ఉండద్దు. నీది నాదనే స్వార్థం ఉండద్దు. దొంగతనాలు చేయద్దు. కులం మతం అనే జోలే ఉండద్దు. రాజకీయాల మాటే ఎత్తద్దు అక్కడ. వామ్మో, నువ్వు కలలు కంటున్న లోకం చిన్నగా లేదు కదా. మరి ఏమనుకుంటాను? పైసలు ముద్దలేసి అనేది ఉండద్దు. ఆస్తులు అంతస్తు అనేది ముచ్చట ఉండద్దు. ముసలోడు పెద్ద పెద్ద ముచ్చట్లే చెప్తున్నాడు కదా. పెళ్లిళ్ళప్పుడు చిన్న కులం పెద్ద కులం అనే ముచ్చట ఉండద్దు. సంపుడు సచ్చుడు అనేది ఏముండదు అక్కడ. చెత్త ఆలోచనలతో ఇక్కడ భూమి లెక్క అక్కడ చేయద్దు. అక్కడికి వచ్చి ప్రశాంతంగా బతికేటోళ్ళనే రానిస్తా. అబ్బా మస్తున్నదే తాత నీ లోకము. కానీ నన్ను తీసుకుపోకుండా నువ్వు ఒక్కనివే పోతున్నావు. నీకు న్యాయం కాదు. నువ్వు మస్తు స్వార్థపరుని ఇచ్చి. ఇప్పుడే నేనే పోతున్న పిల్ల పోతలేను. మన దేశ పళ్ళు 3 ఏళ్ళల్లో వేరే భూమికి పోయేదానికి విమానం తయారు చేస్తాను కాదు పిల్ల. విమానమా? విమానం ఎక్కడిది? అయ్యో గది కూడా తెలియదా? మోడీ సార్ సంతకం కూడా పెట్టిండట. బొచ్చలు పైసలు పెట్టుబడి పెడతాడట. ఓర్ని అవ్వ, గగన్యాన్ గురించా నేను ఇదివరదాకా చెప్పింది? గగన్యానో ఏంటో నాకు తెలియదు కానీ ఆ విమానంలో ఏదో ఒక మూల కూర్చొని పోతా. నేను ఇప్పుడు చెప్పి అని అక్కడ పోయాక చేస్తా. ఆయనే మంచిగా హాయిగా బతుకుతాయి. నీ ముఖం పోతావు. దాంట్లో 2-3 కంటే ఎక్కువ పంపరే. నువ్వెక్కడ పోతావు? విమానం ఎంత మర్ర తోక పట్టుకొని పోతా. అక్కడ పోయాక ఎందుకు వచ్చినావు అయితే దిగుతా. పిచ్చి ముసలోడా, అది విమానం కాదు, రాకెట్. భగభగ మండుకుంటా పోతుంది. కాలి సత్తవు. పోవులేదేం లేదు కానీ నువ్వు ఆ ఏషం తీసాయి ముందుగాల. నువ్వు తీసేస్తానా? ఇప్పుడు కాకుండా ఇంకా 3 ఏళ్ళ వరకైనా పోతాను. చూసిన అరుళ్ళ ముసలోడు ఎట్లా తయారైండో. ఇక్కడ మంచిగా లేదు, బొచ్చడు తక్లీఫ్లు ఉన్నాయని ఏరే భూమి మీదికి పోతాడట. అందుకే కదా మనిషి జాతి లేకుండా అవుతుందని గగన్యాన్ చేస్తున్నది మన దేశం. అమెరికా, రష్యా, చైనా తరువాత మన దేశమేనట గిట్లా మనిషిని భూమిని దాటించి ఏరే కాడ బతికేటట్టు చేసే పని చేయబోతున్నదట. మంచిదే కదా.